నమస్తే. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుగారు మీ సమస్యలన్నిటికీ ఫోన్ ద్వారా 100% పరిష్కారం చూపగలరు. ప్రేమ, పెళ్లి, తన సమస్య, ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి, నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారాన్ని పొందండి. లేనట్టుగా అనాథలా పోలీస్ స్టేషన్ లో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాడిని విడిపించి తీసుకొస్తే అన్ని నిజాలు తెలుస్తాయి కదా. అది మాత్రం జరగదు. వాడికి ఎంత పెద్ద బాధ్యత అప్పగించానో నీకు అర్థమవుతుందా? కానీ అదేమీ పట్టించుకోకుండా స్వార్థంగా ఆలోచించి ఈ ఇంట్లోని మనుషుల భవిష్యత్తుతో ఆడుకున్నాడు. అలాంటి వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో క్షమించను, బయటికి తీసుకురాను. కనీసం నా మొహం చూసైనా వాణ్ణి క్షమించు నాన్న. నీ మొహం చూస్తే అసలు క్షమించాలనే అనిపించదు. అమ్మా, అవునే, అమ్మనే చెప్తున్నాను. తల్లిగా వాణ్ణి నువ్వు దారిలో పెట్టాల్సింది పోయి అడ్డదారులు తొక్కుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు. ఇప్పుడు వాడితో పాటు ఈ ఇంటి పరువును కూడా గంగలో కలిపేశాడు. అలాంటి వాణ్ణి ఎలా క్షమించమంటావు? మేము విడిపించడం కాదు కదా, ఈ ఇంట్లో ఎవరైనా వాణ్ణి విడిపించడానికి ప్రయత్నిస్తే ముందు అడ్డుపడేది మేమే. వీళ్ళని నమ్ముకొని ప్రయోజనం లేదు. ఈ ఏడిపేదో ఆ రాజు ముందు ఏడిస్తే వాడు కరిగిపోతాడు, రాహుల్ని విడిపిస్తాడు. ఇంకా నిల్చున్నావేంటి? వెళ్ళావు. వీడమ్మలాగా స్ట్రిక్ట్ గా ఉండడు, ఊరికే కరిగిపోతాడు. ఇక రాహుల్ని విడిపించడానికి వీడు తప్ప నాకు దిక్కులేదు. రాజ్, కనీసం ఏంటని కూడా అడగవా? ఈ ఇంట్లో ఏంటి అని అడగకుండానే అందరి జాతకాలు చెప్పగల సమర్థురాలు కదా అత్త. నువ్వే చెప్పు. రాజ్, రాహుల్ ఈ తప్పు చేసి ఉండడురా. నువ్వు బలంగా నమ్ముతున్నావా అత్త? అవునరా. అయితే కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పు, వాళ్లే నిర్దోషిగా విడుదల చేస్తారు. నా సాక్ష్యం చెల్లదు కదా. ఏ తల్లైనా అలాగే చెప్తుంది అంటారు. మరి నేను మాత్రం ఏం చేయగలను అత్త? నువ్వు తలుచుకుంటే వానికి ఎలాగైనా విడిపించగలవురా. నా సాక్ష్యం కూడా చెల్లదత్త. ఏ బంధువైనా ఇలాగే చెప్తాడంటారు. రాహుల్ నిర్దోషం నువ్వు నమ్ముతున్నావు కదా? 100% రా, 1000% నమ్ముతున్నాను. అయితే కోర్టు కూడా నిర్దోషులకు శిక్ష వేయదు, వాణ్ణి నిర్దోషిగా విడుదల చేస్తారు. అది కాదు, ఇలా చీకట్లో బాణం వేసి ఉండలేము కదా. నా దశలే తల్లి ప్రాణం. కడుపు తిప్పి కుదురుగా ఉండనివ్వడం లేదు. కన్నపేగు మెల తిరిగిపోతుంది, మాతృ హృదయం తల్లడిల్లిపోతుంది. నా వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించి రాహుల్ని విడిపించడానికి ఏదైనా మార్గం ఉంటే చూడరా. నువ్వు రాహుల్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదరా, కనీసం ఆ ఎమోషనల్ అయినా లేదా? పోనీ వాడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అన్నది పక్కన పెడితే, మన ఇంట్లో ఒక మనిషి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్నాడురా. వాణ్ణి విడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదరా. అత్త, నువ్వు మొదటిసారి వాడు తప్పు చేసినప్పుడు దండించుంటే ఇన్నాళ్ళు ఇన్ని తప్పులు చేసుండేవాడు కాదు. ఇవాళ తనకు అన్నం పెట్టే ఇంటికి ద్రోహం చేసేవాడు కాదు. తప్పు వాడిది కాదత్త, నీదే. వీడు కరుగుతున్నాడా, నన్ను కడుగుతున్నాడా? రే, అంత అన్యాయంగా మాట్లాడకరా. రాక్షసుల్ని కన్న తల్లి కూడా వాళ్ళు క్షేమంగానే ఉండాలని కోరుకుంటుందిరా. నేను వాడిని ఎప్పుడు మందలిస్తూనే ఉంటాను. ఈ నేరం నుంచి బయటపడి వాడు క్షేమంగా ఇంటికొస్తే ఇక జీవితంలో ఎలాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటానురా. చెల్లలేడు గాని ఆఖరి అస్త్రం వదులుతాను. నా గురించి కాదు, వాడి గురించి కాదు, పాపం స్వప్న మోహం చూసైనా విడిచిపెట్టమని చెప్పురా. ఈ మాత్రం పనిచేసింది. అత్త, ఏంటి? లోపల వేసిన అస్త్రాలన్నీ విఫలమయ్యాయని బయటికొచ్చి చివరి బాణం వేస్తున్నట్టున్నావు. అందరూ మీ అంత కఠినంగా ఉంటారా వదినా? రాజు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఇంట్లో ఎవరూ బాధపడకూడదని కోరుకుంటాడు. అంటే నా కొడుకులాంటి మంచి మనసు ఈ ఇంట్లో ఎవరికీ లేదా? ఉంటే నా కొడుకును విడిపించడానికి ఒప్పుకునేవాళ్లు కదా. అలాగా? ఇప్పుడు నా కొడుకు మనసు మంచిదని గుర్తించావు. అదే నేరం నీ కొడుకు నా కొడుకు మీద తోసినప్పుడు
నువ్వేం మాట్లాడావో మర్చిపోయేవా రుద్రాణి? నా కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వీణ్ణి నిందిస్తూనే ఉన్నావు కదా. కనీసం మేనల్లుడని జారి చూపించావా? ఇప్పుడొచ్చి వీణ్ణి సాయం అడగడానికి నీకు సిగ్గనిపించడం లేదా? వదినా, అసలు ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరకు వచ్చావు? తప్పు చేసిన ఒక నేరస్తుడిని విడిపించమని ఇక్కడికొచ్చి బ్రతిమాలుతున్నావేంటి? ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం ఉంటే నీ కొడుకు ఇంత నమ్మకద్రోహం చేసేవాడా? మావయ్య గారు నా కొడుకుని కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో నీ కొడుకుని కూర్చోబెడితే ఎంత నమ్మకంగా పనిచేయాలి? ఎంత బాధ్యతగా కంపెనీని నడపాలి? అడగడానికి ఎవరూ లేరు కదా అని అడ్డదారులు తొక్కితే ఇదే శాస్తి పట్టుద్ది. వదినా, ఛాన్స్ దొరికింది కదా అని నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ నీ కొడుకే తప్పు చేసి అరెస్ట్ అయితే ఇలాగే మాట్లాడతావా? అసలు నా కొడుకు తప్పే చేయడు. వాడి ఆస్తిని దర్జాగా అనుభవించే హక్కు వాడుకున్నప్పుడు నీ కొడుకులాగా దొంగదారిన వెళ్లి సెపరేట్గా సంపాదించుకోవాల్సిన అవసరం వాడికేంటి? నీకింకొక విషయం గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. మాయ అనే అమ్మాయికి నా కొడుక్కి సంబంధం ఉందని భ్రమపడిన రోజు నేను వాణ్ణి కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోమన్నాను. నా కన్న కొడుకైనా సరే క్షమించకుండా ఇంట్లోంచి వెళ్లిపోమని శాసించాను. నా కొడుకు ఏ తప్పు చేయలేదని నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని కడిగిన ముత్యంలా నా ఎదురుకుండా నిలబడ్డాడు. వాణ్ణే క్షమించలేదు, నీ కొడుకునెలా క్షమిస్తాను? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఇంటి దొంగలకు శిక్ష పడితేనే గుణపాఠం వస్తుంది. వదినా, రాహుల్ ఈ ఇంట్లో పుట్టి పెరిగినవాడు. కనీసం ఆ ప్రేమతోనైనా వాడి మీద జాలి చూపించచ్చు కదా. నాకు జాలి లేదు, నాకు దయా దాక్షిణ్యాలు లేవు. అయితే ఏమంటావు? నా కొడుకు నీ మాయమాటలకి కరిగిపోతాడని ఇక్కడికొచ్చి మొసలి కన్నీళ్లు కార్చుకో. అనుక్షణం నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను. రేయ్ రారా, రా. నన్ను నా కొడుకుని పూచికుప్పుల కింద తీసి పడేస్తావా? ఇల్లు ముక్కలైపోయి ఇంత పెద్ద సంసారం చెల్లా చెదురైపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికే రోజు నేను తీసుకొస్తా. వినాశం అంతా కళ్ళారా చూసిగాని నిద్రపోను. అసలు నువ్వు మనిషివేనా? మనిషిని కాబట్టే బిర్యానీ తింటున్నానత్తయ్యా. అదే మృగాన్నైతే నిన్ను పీక్కు తినేదాన్ని కదా. ఇప్పుడు కూడా పెద్ద తేడా ఏం లేదులే. మృగంలానే ప్రవర్తిస్తున్నా. ఒకవైపు నీ మొగుడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి కూర్చునుంటే అసలు ఏమీ పట్టనట్టు మెక్కుతున్నావా? కొంచెం కూడా నీకు బాధలేదా? సగం బాధగానే ఉందత్తా. ఫుల్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, నువ్వు ఉన్నావు కదా అని సగమే తింటున్నా. అదే నువ్వు కూడా అరెస్ట్ అయిపోయి ఉంటే ఈ ఫుల్ బిర్యానీ నేనొక్కదాన్నే తినేదాన్ని. తినేసేయ్. మొత్తం బిర్యానీ తినేసి నీళ్ల బదులు నా రక్తం తాగు. ఏమో, ఎవరికి తెలుసు, ఆ రోజు కూడా వస్తుందేమో. రేపు ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను కూడా చులకనగా చూస్తారు. మీలాంటి దుర్మార్గులనైతే చీప్ గా చూస్తారు, నాలాంటి అమాయకురాలనైతే జాలిగా చూస్తారు. నాకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు. నీ మొగుడు పోలీస్ స్టేషన్ లో ఉండడం అంటే ఎంత పెద్ద విషయమో నీకు అర్థమవుతుందా? నువ్వు నీ కొడుకు ఏమైనా గుళ్ళు గోపురాలు కట్టారా స్టేజ్ మీద పిలిచి సన్మానాలు చేయడానికి? కుట్రలు కుతంత్రాలు చేశారు. అలా చేస్తే ఇలానే జైలుకి పోతారు. నీ కొడుకు ఎలాగో అడ్డంగా దొరికిపోయాడు. చేసిన తప్పుకి కనీసం 2-3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించుగాని తిరిగిరాడు. కాబట్టి వాడి గురించి ఆలోచించడం మానే. అత్తా, నీ కొడుకు విషయంలో పట్టుబడితే కోపం వస్తుంది. అదే ఈ బిర్యానీని పట్టుపట్టావే అనుకో, కనీసం ఆకలైనా తీరుతుంది. రా అత్తా, వచ్చి భోంచేయి. అమ్మయ్యా, పిలిస్తే ఎక్కడ సిగ్గు లేకుండా వచ్చేస్తుందోనని కంగారు పడ్డాను. ఇప్పుడు మొత్తం బిర్యానీ నేనే తినేయొచ్చు. వస్తున్నారేంటి? ఏం జరుగుతోంది? రాహుల్, లేదంటే ఇంకేదైనా ఎంక్వైరీకి తీసుకొస్తున్నారా?
ఏం జరిగింది ఎస్ఐ గారు? న్యాయమే గెలిచింది మమ్మీ. నేను నిర్దోషినని పోలీసులకు తెలిసి నన్ను విడుదల చేశారు. ఈ విచిత్రం ఎలా జరిగింది? ఏం మాయ చేశాడు? ఎంతకు బేరం కుదుర్చుకుని బయటపడ్డాడు? అలాంటిదేం లేదమ్మా. మీ కంపెనీ పేరు యూజ్ చేసుకుని రాహుల్ పేరు వాడుకొని బయట వాళ్ళెవరో ఈ ఫ్రాడ్ చేస్తున్నారు. రాత్రే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నాం. ఇందులో రాహుల్కి ఎటువంటి సంబంధం లేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్తో మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాం. వస్తాం సార్, పదండి. సదులారా, ఉద్దండులారా, కళ్లకు గంతలు కట్టుకున్న కురువృద్ధులారా, నిన్నంతా ఎవ్వరిని చూసినా ధర్మపీఠం దద్దరిల్లేలా, దిక్కులు పిక్కటిల్లేలా, న్యాయదేవతకు నీరాజనం పట్టేలా ఈ ఇంటి తీర్పునిచ్చి నా కొడుకు జైలుకు వెళ్లడమే మంచిది అని తీర్మానించారే. ఇప్పుడేమంటారు? పొరపాట్లు చేస్తాడేమో గాని నేరాలు చేయడు అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి విడిపించమని అర్థిస్తోండే పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయినట్టు అందరూ వాడి అరెస్ట్ ని సమర్థించారు కదా. తండ్రి గారు, పిల్లలకి పితామహుడు గారు, వంశం కోసం వయసంతా దారపోసి వయోభారంతో కృంగిపోతూ కూడా పరువు, ప్రతిష్ట, నీతి, న్యాయమంటూ అభయహస్తం బదులు మొండి చెయ్యి చూపించిన నాయన గారు, మీ చిట్టి చిట్టి చిలకమ్మ పలుకులు విని బావగా బాధ్యతగా బాగానే మాట్లాడారు కదా. ఇప్పుడేమైంది? మీ పెద్దరికం కళ్ళకు గంతలు కట్టుకుందా? నోటికి తాళం కప్ప వేసుకుందా? అమ్మా ఆది పరాశక్తి, జగజ్జనని, అఖిల జగాలకు అమ్మవి నీవే అన్నట్టు మదర్ ఇండియా లెవెల్లో మాకు పిల్లల పెంపకము, దాని పర్యావసానాల గురించి బాగానే పాఠాలు చెప్పారే. నా కొడుకుని కటకటాల రుద్రయ్యలా చూడాలనుకున్న మీ ఆశ అడుగంటిపోయినందుకు అవాక్కై కూర్చున్నావా? ఆచార్యపుత్ర, ఆచార్యపుత్రుడు రావడానికి ఆలస్యమైందేమో గాని రావడం మాత్రం జరిగింది కదా. నీతో కలిసి పెరిగినవాడు నీ అత్త కొడుకు నిర్దోషి నాయన విడిపించమని కొంగు చాచి అర్థిస్తే 4 మంచి వాక్యాలు 10 పరుష పదాలు నా కొంగులో పడేసి చేతులు తులుపుకొని తల్లితో పాటు తరలి వెళ్లిపోయావే. ఇప్పుడు చెప్పండి, ఆ నీతి సూత్రాలు, ఆ సుభాషితాలు, ఆ సూక్తి ముక్తావళి ఇప్పుడు చెప్పండి. ఓ పాపా, పతివ్రతా శిరోమణి, నీలో ఎన్ని అభ్యుదయ భావాలున్నాయి తల్లి. నేరస్తుడని రుజువు కాకముందే ఆ ముద్ర వేసి పతిదేవుడి పదసన్నిధి కన్నా ఆస్తులు, అంతస్తులు, నిజాయితీ మాత్రమే ముఖ్యమని పరుల పంచన చేరి చింత లేకుండా చికెన్ బిర్యానీ తిన్నావే. ఆహా, నీ పాతివ్రత్యం చూసి బహుముచ్చటేసిందంటే నమ్ము. పక్కలో పాములా, మేకవన్య పులిలా, గోముఖ వ్యాఘ్రంలా, వయోముఖ విషకుంభంలా పక్కనే ఉంటూ ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తావో మేమే ఊహించలేం కదా. కావ్య కన్యక, కర్తవ్యం విజయశాంతి, ఇక నువ్వు. రుద్రాణి గారు, ఇంతసేపు ఏకపాత్రాభినయం చేసి గుక్క తిప్పుకోకుండా ఇంటిల్లిపాదిని ఎండగట్టి అలసిపోయుంటారు. కాస్త మీ వాగ్దాటిని తగ్గించుకోండి. ఇల్లు అలకగానే పండగ కాదు. మీ కొడుకు ఇంటికి తిరిగొచ్చినంత మాత్రాన్న నిర్దోషి అని కాదు. మంతనాలు, మతలబులు, తిమ్మిని బమ్మిని చేసే మంత్రాంగాలు ఇక్కడ అందరికీ తెలుసు. ఇది ఇంతటితో ముగిసిపోయిన మురికి చరిత్ర అనుకుంటున్నారేమో. గుణపం పట్టుకుని సత్యాన్వేషణ మొదలు పెడితే మీ కొడుకు బాగోతాలన్నీ బయటపడతాయి. యూ షటప్. ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? నా భర్తని, అత్తని, ఈ ఇంటి పెద్దల్ని, పెద్దరికాన్ని ఏ కరువు పెట్టి మరీ విమర్శిస్తున్నారేంటి? పోలీసులు వదిలేసినంత మాత్రాన దోషి నిర్దోషిగా మారడు. ఇప్పుడు బయటపడ్డా ఇక ముందు ఏం చేసినా దొరికిపోతాడు.
నిన్న దొరికిన సాక్ష్యాలు ఈ రోజుకు ఎందుకు రంగు మార్చుకున్నాయో, ఇతని బదులు వాడెవడో ఎందుకు దొరికిపోయాడో, అసలు ఆ దొంగ బంగారం కేసులో మా ఆయన్ని ఎందుకు ఇరికించాలని చూశారో ఒక్కొక్కటి బయటికి తీస్తాను. ముందుంది ముసళ్ల పండగ. మీ కొడుకును తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈవిడ కొడుకేదో పైనుంచి పొరపాటున భూమి మీద పడ్డ గంధర్వుడన్నట్టు ఓ మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ మయసభలో పరాభవం పొందిన దుర్యోధనుడిలాగా అర్థం కాని భాషలో మాట్లాడితే ఇక్కడ అందరూ గిల్టీగా ఫీల్ అయ్యి తలదించుకుంటారనుకుంటున్నారా? స్టాప్ ఇట్ కళావతి. ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా వాడి పేరు మీద గుడిలో అభిషేకం చేయించి అన్నదానం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అందరం కలిసే వెళదాం. మీరంతా వెళ్ళండి అత్తయ్య, నేను రాలేను. నా ఆరోగ్యం ఏమీ బాలేదు. మీరందరూ వెళ్ళండి. అత్తయ్య గారికి నేను తోడుగా ఉంటాను. ఇంట్లో ఎవ్వరూ ఉండరు కాబట్టి ఈ సమయంలో అపర్ణ అత్తయ్యకి ఏమైనా జరిగితే అది కావ్య మెడకి చుట్టుకుంటుంది. ఏమైనా అవ్వడమంటే అపర్ణ అత్తయ్య చచ్చిపోతే. హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఫార్మల్ పర్పస్కి మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ మ్యాథ్స్ పేపర్. ఇది వెరీ ఇంపార్టెంట్ పేపర్. ఇది ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 4x1 4 మార్క్స్ అని చెప్పేసి యాజ్ 1 మార్క్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ఇది ప్రాక్టీస్ చేసుకొని ఈజీ కవర్ చేసుకోండి. సెక్షన్ 2లో వచ్చేసరికి 2x2 = 4 మార్క్స్ అని చెప్పేసి యాజ్ 2 మార్క్స్ కోసం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో సరికి 1x4 = 4 మార్క్స్ అని చెప్పేసి యాజ్ గ్రాఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రాఫ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, యాజ్ 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. యాజ్ క్వశ్చన్స్ 1-2 చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద. నెక్స్ట్ సెక్షన్ 4లో సరికి 1x8 = 8 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్ క్వశ్చన్ ఒకటి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద. యాజ్ క్వశ్చన్ చూస్తే √7 అనేది రేషనల్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఈజీగా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్ ఆఫ్ వ్యూ 8 మార్క్స్ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూసిన యాజ్ సాల్వ్ ద నెంబర్ ఈక్వేషన్స్ చెప్పి 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. 2 ఈక్వేషన్స్ సంబంధించిన గ్రాఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇటువంటి క్వశ్చన్కి 8 మార్క్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకటి చెక్ చేసుకునే ఎగ్జామ్ వరకు. సో మన గెస్సింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ పేపర్స్ ఇవ్వడం నా ఛానల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకుని కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.